ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైనట్లు అగ్రరాజ్యం పేర్కొంది. దాడుల్లో ఖమేనీ మరణించినట్టు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. ఖమేనీ మృతితో ఇరానీ ప్రజలు తమ దేశాన్ని తిరిగి తీసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అంటూ పోస్ట్ పెట్టారు. అయితే తమ నాయకుడు క్షేమంగానే ఉన్నాడంటూ ఇరాన్ ప్రకటించింది. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు, గొప్ప అమెరికన్లందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఓ గొప్ప న్యూస్ అంటూ ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా నిఘా అభివృద్ధి, ఇజ్రాయెల్తో సమన్వయం వల్ల ఖమేనీ ఇతర నాయకులు ఏమీ చేయలేకపోయారని, ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి పొందేందుకు ఇదొక గొప్ప అవకాశంగా అందిస్తుందని ట్రంప్ తెలిపారు. వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులు వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులుండే ఛాన్స్ ఉందన్నారు. మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను మొదలుపెట్టింది. పలు దేశాల్లోనే అమెరికా ఎయిర్ బేస్ల లక్ష్యంగా దాడులు చేసింది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణించినట్టు వెల్లడించింది. వైమానిక దాడుల్లో ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఖమేనీ జీవించి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఖమేనీ ప్రాంగణంపై 30 బాంబులను ప్రయోగించినట్టుగా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు తగిన మార్గనిర్దేశం చేస్తున్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం స్పష్టం చేయడం ఆసక్తి రేపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైనట్లు అగ్రరాజ్యం పేర్కొంది. దాడుల్లో ఖమేనీ మరణించినట్టు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. ఖమేనీ మృతితో ఇరానియన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి తీసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అంటూ పోస్ట్ పెట్టారు. అయితే తమ నాయకుడు క్షేమంగానే ఉన్నాడంటూ ఇరాన్ ప్రకటించింది. చరిత్రలో అత్యంత దుర్మార్గుల్లో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు, గొప్ప అమెరికన్లందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఓ గొప్ప న్యూస్ అంటూ ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా నిఘా అభివృద్ధి, ఇజ్రాయెల్తో సమన్వయం వల్ల ఖమేనీ ఇతర నాయకులు ఏమీ చేయలేకపోయారని, ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి పొందేందుకు ఇది ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుందని ట్రంప్ అన్నారు. వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులు వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగే ఛాన్స్ ఉందన్నారు. మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా అటు ఇరాన్ కూడా దాడులను మొదలుపెట్టింది. పలు దేశాల్లోనే అమెరికా ఎయిర్ బేస్ల లక్ష్యంగా దాడులు చేసింది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణించినట్టుగా వెల్లడించింది. వైమానిక దాడుల్లో ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్టుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ఖమేనీ జీవించి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై 30 బాంబులను ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని, తమకు తగిన మార్గనిర్దేశం చేస్తున్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం స్పష్టం చేయడం ఆసక్తి కలిగిస్తోంది.